యెహోషువతో మాట్లాడే క్రమాన్ని దేవాదేవుడి మధ్యకి జ్ఞాపకం చేస్తున్నారు. మిత్రులు దేవునితో నడిచిన క్రమంలో దేవాది దేవుడు చేసిన ప్రతి మాట తప్పక నెరవేర్చి ఉన్నారు. దీనికనగా దేవుని లేఖనం సెలవిస్తుంది, ఇదిగో చూడుము, నా అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు అని ప్రకటించినటువంటి దేవుడు మనలందరినీ కూడా తల్లి గర్భములో రూపింపబడకమునిపే పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు సెలవిస్తున్నటువంటి వాగ్దానము. నేను నీ ముందర నడుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకము అంటున్నాడు, దిగులు పడకము అంటున్నాడు, విస్మయం అందకము, నేను నీ పక్షాన ఉంటాను. నీ బ్రతుకు దినములు ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవచాలకుండానట్లు నేనే నీకు తోడయుండి నడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు తల్లి గర్భములో మనము రూపింపబడకమునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, తప్పక నెరవేర్చువాడై ఉన్నాడు. ఎల్ల వేళలా కూడా మనకు తోడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన జన్మతః మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరణాంతము వరకు కూడా సదాకాలము నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం మర్చిపోతామో అని, ఎక్కడ మనం భయపడతామో అని, ఎక్కడ మనము దిగులు పడతామో అని, జననము నుండి మరణము వరకు యుగాంతము వరకు కూడా నేను మీకు తోడై ఉంటాను అని అభయమైనటువంటి వాక్కుతో నిత్యము మనల్ని బలపరచుచున్నటువంటి దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని నమ్ముకొని ఉన్నాము అని అనడానికి అర్థము ఆయన మన జీవితాలలో మనకి తోడై ఉన్నాడు అన్నది. భయపడకుండా ధైర్యముగా ఈ లోకములో జీవిస్తున్న క్రమమే మనము దేవుని నమ్మి ఉన్నాము అనడానికి నిదర్శనమై ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలలో ఎప్పుడూ కూడా భయం అనేది ఉండదు, దిగులు అనేది ఉండదు, చింత అనేది ఉండదు. ఎందుకంటే సర్వలోకాన్ని ఏలి పరిపాలిస్తున్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. సమస్తమును కూడా మార్చగలిగినటువంటి దేవుణ్ణి కనపరుస్తున్నాము. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తములో కడగబడి ఉన్న మనమందరము కూడా ఆయనలో ఐక్యమై ఉన్నాము. కాబట్టి ఆయనలో భయము లేదు, ఆయనలో దిగులు లేదు, ఆయనలో చింత లేదు. ఆయన బిడ్డలమై ఉన్న మనలో కూడా అది ఉండకూడదు అని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మాట్లాడిన మాటని చేత పట్టుకొని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఆనాడు యెహోషువకి ధైర్యమును అనుగ్రహించిన దేవుడు, భయమును తొలగించిన దేవుడు మనలో కూడా ఉన్న భయములన్నిటినీ కూడా తొలగించిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థిద్దాం. దేవుని లేఖనము సెలవిస్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నట్లుగా గలమెత్తి ఆయన యొక్క వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న భయములు, మనలో ఉన్న దిగులు కూడా మన నుండి తరిమి వేయబడుతుంది. కాబట్టి నోరు తెరిచి విశ్వాసంతో ప్రార్థిద్దాం. మనమందరము కూడా ఆయన రక్తములో కడగబడిన వారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో సజీవమైన శక్తి దాగి ఉంది. మరణాన్ని జయించిన శక్తి దాగి ఉన్నది, పునరుద్ధాన శక్తి దాగి ఉన్నది. ఆయన రక్తములో కడగబడి ఉన్నాము అన్న అధికారముతో ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఈ లోకం అనే పాపాన్ని జయించే వారిగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా, ప్రేమ కలిగిన దేవుడా నీకే స్తోత్రములు నాయనా. నీ రక్తములో కడగబడిన వారిగా నీ కుమారులము కుమార్తెలము అన్న అధికారముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతకాలము నీకు విరోధముగా చేసిన ప్రతి విధమైన పాప దోష అతిక్రమములన్నిటిని బట్టి కూడా హృదయపూర్వకముగా క్షమాపణలు వేడుకుంటున్నామయ్యా. నీ మాటలను పెడచెవిన పెట్టిన వారిగా ఉండి ఉన్నామేమో, నీ వాగ్దానములను త్రోసివేసిన వారిగా ఉండి ఉన్నామేమో. ఎన్నో సమయాలలో నీవు మాతో మాట్లాడిన మాటను ప్రభువా తండ్రి దేవా పెడచెవిన పెట్టిన వారిగా ఉండి ఉన్నామేమో తండ్రి. దయతో మమ్మలను క్షమించండి నాయన. నీ దివ్యమైన వాక్కును స్వీకరించగలిగే క్రీస్తు యేసు మనస్సును మాకు దయచేయండి నాయన తండ్రి. అట్టి మనస్సుతో నీ వాక్యమును అంగీకరించే వారిగా, నీ వాగ్దానములను స్వతంత్రించుకునే వారిగా తండ్రి, ఏ రీతిగా నీ చెయ్యి పట్టుకొని మేము నడవాలో, ఏ రీతిగా నీవు మాతో నడుస్తున్నావు అని గమనించాలో కావలసిన జ్ఞానమును, వినికిడి శక్తిని మాలో ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. దేవా మాకు తోడై ఉండి మమ్మలను నడిపించువాడా, నీవు మాలో ఉన్న సంగతిని మేము గమనించే కృపను మాకు దయచేయండి నాయన. గ్రహించే కృపను మాకు దయచేయండి నాయన. నీలోనే ఉంటున్నాము కానీ నీవున్నాము అని ఆదమరిచిన వారిగా ఉంటున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకే స్తోత్రములు నాయన, నీకే వందనాలు నాయన, నీకే కృతజ్ఞతలని నాయన తెలియచేసుకుంటున్నామయ్యా. నీవిచ్చిన వాక్కును బట్టి
గడిచిన 9 మాసాలు నీ కృపలో కాపాడారు. మేము ప్రార్థన చేయకపోయినను మమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. మేము అడగకపోయినను మా అక్కరలన్నింటినీ తీరుస్తూ ఉన్నారు. మా అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో కన్న తల్లి వలె మాకు తోడై ఉంటున్నారయ్యా. ఎన్నో సమయాలలో మిమ్మల్ని మరచిన వారిగా ఉండి ఉన్నాము. అయినను మీరు మమ్మల్ని మరవలేదు నాయనా, విడవలేదు నాయనా, ఎడబాయలేదు తండ్రి. నీవు సెలవిస్తున్నావయ్యా, మేము ఎన్నదగిన వారము కాకపోయినప్పటికీ నీవు ఎన్నదగిన దేవుడవై ఉన్నావు కాబట్టి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావు, మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నావయ్యా. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నావయ్యా. ఏ యోగ్యత లేని మేము నాయన మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నామయ్యా తండ్రి. నిస్వార్థముగా పాపములను కప్పుకోకుండా యథార్థముగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. ఈ సంవత్సరములో నాయన ఆఖరి గడియల్లోనికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. జ్ఞాపకము చేసుకోండి నాయన. దీనమైన మనస్సును మాకు దయచేయండి. పాప పశ్చాత్తాపముతో కూడిన మనస్సును మాకు దయచేయండి. శుద్ధ హృదయమును మాలో కలగచేయమని, పాపములను విసర్జించే ఆత్మను మాలో కృమరించండి నాయన. పాపమునకు దూరముగా పారిపోగలిగే ఆత్మను మాకు దయచేయండి నాయన. పాపమును అసహించుకోగలిగే క్రీస్తు యేసు మనస్సును మాలో పుట్టించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు నాయన. మా బ్రతుకులలో మీరు చేయబోచున్న గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. మా ముందున్న పరుగు పందెములో తిరగకుండా ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు దయచేయండి నాయన. శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. అది ఏ మాత్రము కూడా మీకు హాని కలగ చేయమంటున్నావయ్యా. ధైర్యముతో నాయన మా ముందున్న ప్రయాణమును మేము కొనసాగించుకోగలిగే కృపాశక్తిని మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి జీవితాలలో పోరాడలేని పరిస్థితులు ఏమైనా ఉండి ఉన్నాయేమో జ్ఞాపకము చేసుకోండి. వారి పక్షాన మీరే నిలవబడి వారితో మీరే నడిచి ధైర్యమును ప్రసాదించి వారి ముందు ఉన్న ప్రతి పరిస్థితిని కూడా జయించగలిగే శక్తిని మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనాలు నాయన. మీ సన్నిధిలో సజీవ సాక్షులుగా ఊహించని గొప్ప కార్యాలు మా జీవితాలలో మీరు కలగ చేస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మేము మోయలేని బరువులన్నిటినీ దేవా సులువుగా మారుస్తున్నందుకే మీకు వందనాలు నాయన. నాయన మా జీవితాలలో మేము ఏమీ కూడా చేయలేని స్థితిలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా చెయ్యగలిగే స్థితిలోనికి మేము నడిపించబోతున్నందుకై మీకు వందనాలు నాయన. మా మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా, మాలో విశ్వాసం పరిపూర్ణమగునట్లుగా, ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, ఆధ్యాత్మికంగా నాయన అంచెలంచెలుగా నీలో ఎదుగునట్లుగా నీ కృప మెండుగా మాపై కురిపిస్తున్నందుకై, ఎల్లప్పుడూ నీ కృప మాకు తోడయించి నడిపిస్తానంటున్నందుకే నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నీ కృపను బట్టి వాగ్దాని కొడిక నీకు మహిమకరముగా జరిగించుకున్నారు. నీకే వందనాలు నాయన. విన్న ప్రతి ఒక్కరము కూడా అనుదినము నీ సన్నిధిలో మోకరించి నీ వాక్కును ఎత్తుపట్టి ప్రార్థన చేసి నీ నుండి మహాకృపను పొందుకునే వాక్యమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నందుకే వందనాలు తెలియచేసుకుంటూ నీ కృపను బట్టి నాయన ఎంతకాలము నడిపించారు. ఈ మాసములో కూడా సంఘములో జరిగే ప్రతి ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుకోండి. ఏర్పరచబడి ఉన్న ప్రతి నాయన పరిచర్యలు నీ నామమునకు మహిమకరముగా జరిగించుకోండి. ఎందుకంటే ఒక మనుష్యుడు పూనుకుంటే ఏమి చేయలేడు, కానీ జీవాధిపతివై ఉన్న నీవు మాకు తోడై ఉంటేనే మేము సమస్తమును కూడా చేయగలము. కాబట్టి నీ కృపను బట్టి నాయన నడిపించుకొనమని, నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, కేవలము నీ నామమునకు మహిమకరముగా ఈ సంఘ పరిచర్యలు జరిగించుకొని ఎంతో మంది బిడ్డలు నాయన నీ కృపను పొందుకునే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ మీరు మాకు దయచేసిన వాగ్దానమును మా జీవితంలో నెరవేరుస్తున్నందుకై ముందుగానే కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియచేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్.